నమస్కారం ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్ 15,000 సబ్స్క్రైబర్స్ బ్యాక్ ఎండ్లో అంటే యూట్యూబ్ స్టూడియో బ్యాక్ ఎండ్లో 15,000 సబ్స్క్రైబర్స్ దాటి దూసుకుపోతుంది. 15,000 సబ్స్క్రైబర్స్ దాటిపోవడానికి మీ సహకారం ఎంతగానో లభించింది. సుమారు 3 రోజుల్లో నా పిలుపు మేరకు మీరందరూ కంకణం కట్టుకొని సబ్స్క్రైబర్స్ని మన ఛానల్లోకి లాగినందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. 15,000 సబ్స్క్రైబర్స్కి ముందు 15,000 సబ్స్క్రైబర్కి తర్వాత అన్నట్టు నా 2 ఛానళ్ళని అంటే మంచి మార్గం ఛానల్ అండ్ ట్రై మై టీవీ ఛానల్ని ఒక కొత్త రూపురేఖలతో వినూత్నమైన సమాచారంతో అలరించే సమాచారంతో ఎడ్యుకేషన్ విత్ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్తో నేను డిజైన్ చేశాను. నా శక్తి వంచన లేకుండా మీ అందరికీ టైం కన్నా ముందే బ్యూటిఫుల్ అనాలిసిస్తో రాబోయే రోజుల్లో మీకు వినూత్నమైన వీడియోస్ అందించబోతున్నాను. మీరు వాటిని ఆదరిస్తే తప్పకుండా నేను కంటిన్యూ చేస్తా. 15,000 సబ్స్క్రైబర్స్ ఒక నంబర్ మాత్రమే. యథావిధిగా ఛానల్ కార్యక్రమాలు కార్యకలాపాలు సాగుతూనే ఉంటాయి. మీ జీవితంలో మీకు ఏ విషయాలు ముఖ్యం అనిపిస్తాయో ఒకసారి కమెంట్లో పెట్టండి. అంటే అందరి అభిప్రాయాలు నేను వీడియో చేయలేను, కానీ మీరు హింట్ ఇచ్చిన కొన్ని టాపిక్స్పై డెఫినెట్లీ నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తా. థ్యాంక్ యూ ఫర్ helping me and my channel, our channel, to achieve a psychological benchmark of 15,000 subscribers as on today. ఇవాళ టాపిక్ కూడా 15,000 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేసినందుకు ఆ టాపిక్ కూడా అలాంటిదే చూస్ చేసుకున్నా. అసలు ఈ టాపిక్ పొలిటికల్ సర్కిల్స్లో, రియల్ ఎస్టేట్ సర్కిల్స్లో అసలు ఈ డిస్కషన్ ఎందుకు వస్తలేదు? ఇప్పుడు నేను చెప్పబోయే డిస్కషన్ అసలు రియాల్టర్స్ ఎందుకు ప్రతిఘటించట్లేదు? సౌత్ ఈస్ట్ రియాల్టర్స్ ఈ విషయం ఎందుకు పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి? నాకెప్పుడు రియల్ ఎస్టేట్కి అంటే దాని అదృష్టం బాగాలేదు అనిపిస్తుంది. లక్షలాది మంది రియల్ ఎస్టేట్పై బతికినా దాన్ని బతికించుకునే ప్రయత్నంలో విఫలమవుతున్నారు. నాలాంటి చిన్న సుడిగాలు వచ్చి
మీ ఇండస్ట్రీ మొత్తాన్ని గిరగిర తిప్పి నేలకేసి కొట్టింది. రియల్ ఎస్టేట్తో ఏ సంబంధం లేని నాలాంటి వ్యక్తి 1000కి పైగా వీడియోలు వేసి సుమారు 3.5 లక్షల అవర్స్ వాచ్ టైం పొందాడు అంటే మీకు అది సిగ్గుచేటు. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టీస్ ఉన్నా, ఏండ్ల కొద్దీ రియల్ ఎస్టేట్లు ఉన్నా, దశాబ్దాలుగా ఉన్న ఎక్స్పీరియన్స్ని మీరు ఒక ఇండస్ట్రీని కాపాడుకోలేని విధంగా, అంటే అంత అసహాయ స్థితిలో ఉన్నారంటే దీనికన్నా దౌర్భాగ్యము రియల్ ఎస్టేట్ సెక్టర్కి ఉండనే ఉండదు. నేను రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఒక మనిషిని కాకపోయినా మీ గురించి నిరంతరం పాజిటివ్గానే ఆలోచిస్తా. కానీ నాకు వచ్చిన చిక్కెల్లా నేనెప్పుడు ఈ బయ్యర్స్ అండ్ రియల్ ఎస్టేట్ సెల్లర్స్ని కంపేర్ చేస్తాను, నేను డెఫినెట్లీ బయ్యర్స్ పక్షపాతి అయిపోతాను. కానీ రియల్ ఎస్టేట్ నన్ను అడిగితే తప్పకుండా మీకు వినూత్నమైన పద్ధతిలో రియల్ ఎస్టేట్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని సలహా కూడా ఇవ్వగలను. కానీ అన్ఫార్చునేట్లీ నా వీడియోస్ చూసి దర్చుకొని చాలామంది పారిపోతూ ఉంటారు. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. కమింగ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్, చాలా ఇంపార్టెంట్. అసలు ఈ నార్త్ ఆర్ఆర్ఆర్ ఇది మోస్ట్ డిఫికల్ట్, మోస్ట్ కాస్ట్లీ, అంటే దిస్ ఇస్ అ కాంప్లికేటెడ్ ఆర్ఆర్ఆర్, ప్రాక్టికలీ సౌత్ బేస్డ్ ఆర్ఆర్ఆర్ కంపేర్ చేస్తే. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, నార్త్ ఆర్ఆర్ఆర్ భూసేకరణ ఈజీగా అయిపోయింది. 70 acres ల్యాండ్ ఏమో ఉంది, అది అడ్డంకి అవుతుంది. ఫారెస్ట్ ల్యాండ్ సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రభుత్వ తరఫున హోంవర్క్ మంచిగా జరగలేదు. కానీ ఆర్ఆర్ఆర్ రూపకల్పన చేసినప్పుడు ఈ నార్త్ ఆర్ఆర్ఆర్కి ప్రాముఖ్యత ఎందుకు, ఏ రీజన్స్ వల్ల, ఎవరికి లబ్ధి చేకూరాలని ఈ RRR ప్రతిపాదన నార్త్ దాని పేస్ ఆఫ్ డెవలప్మెంట్, అంటే ఎంత త్వరగా అడుగులు పడి నార్త్ కారిడార్ కోసం భూసేకరణ జరిగిపోయింది. అంటే నేషనల్ హైవే నంబర్ రాకపోయినా గ్రౌండ్ వర్క్ ఎలా జరిగింది, ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలిగారు, ఇక్కడ కోఆపరేషన్ ఎట్లండింది, ఎవరెవరి వల్ల ఈ కోఆపరేషన్ సాధ్యమైంది. ఇది సౌత్ రియాల్టర్స్ అడగాలి గవర్నమెంట్. మరి రీజనల్ రింగ్ రోడ్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కదా. మరి ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ నార్త్ ఆర్ఆర్ఆర్ అంత ఫాస్ట్గా భూసేకరణ ప్లానింగు అది ఎలా సాధ్యం? సౌత్కు కంపేర్ చేస్తే నార్త్ ల్యాండ్స్ చాలా కాస్ట్లీ కదా. మరి అంత ఈజీగా ఎలా జరిగిపోయింది? అలైన్మెంట్ కూడా అంత ఈజీగా అప్రూవల్ ఎలా అయింది? మరి సౌత్ పార్ట్లో అంటే వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు? ఈ అలైన్మెంట్ 3 సార్లు అలైన్ చేసినా 4వ అలైన్మెంట్కి ఎందుకు పోయింది? అంటే ఇఫ్ యూ ప్రాక్టికలీ డివైడ్ హైదరాబాద్ ఇంటూ 2 parts అండ్ నేమ్ నార్త్ ఆర్ఆర్ఆర్ యాజ్ 1 part అండ్ సౌత్ ఆర్ఆర్ఆర్ యాజ్ 1 part, ఈ నార్త్ ఆర్ఆర్ఆర్కి అవుట్ ఆఫ్ టర్న్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ వెస్ట్ హైదరాబాద్ డెవలప్ అయింది, ఓఆర్ఆర్ కేటర్ చేస్తుంది.
మనకి మళ్ళీ ఈ నొప్పులేమి? ప్రతిసారి పురిటి నొప్పులు సౌత్ ఈస్ట్ సౌత్ భాగానికే ఎందుకు రావాలి? ఇక్కడ ప్రజాప్రతినిధులు రియాల్టర్లు చచ్చిండ్రా బతికిండ్రా? రియాల్టర్లు పోయి ఎమ్మెల్యేలపై ప్రెషర్ వేస్తే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? నేను చాలాసార్లు రియల్ ఎస్టేట్కి ఏవి కావాలనో, అంటే ఏ విటమిన్స్ కావాలనో దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేస్తుంటా. కానీ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు సన్నాసులు కనుక నా థీమ్ క్యాచ్ చేయలేక నెగటివ్ ప్రచారం అనుకుంటారు. అసలు ఈ ప్రశ్న మీలాంటి సన్నాసులు అడగాలి. గవర్నమెంట్ మేము ఓట్లేసాము, వాళ్ళు ఓట్లేసిండ్రు. ప్రతిసారి ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ నార్త్ హైదరాబాదు వెస్ట్ హైదరాబాద్కి ఎందుకు వస్తుంది? ఎప్పుడు ఈ సౌత్ హైదరాబాదు ప్రాబ్లమేటిక్గా ఎందుకు ఉంటుంది? సౌత్ హైదరాబాద్లో భూముల ధరలు నార్త్ హైదరాబాద్ కన్నా ఓన్లీ 40% ఉంటాయి, 30 to 40%. మరి అక్కడ భూసేకరణ అంత ఫాస్ట్గా ఎందుకు చేశారు? ఎలా చేశారు? ఎవరి కోసం చేశారు? ఎవరెవరు సహకరించారు? మీ ఒత్తిడి అక్కడే ఎందుకు ఎక్కువ ఉంది, ఇక్కడ ఎందుకు తక్కువ ఉంది? అయితే ఈ నార్త్ హైదరాబాదు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంటే ఇచ్చారనుకుందాం. మీకేం నొప్పి అని అడిగారు అనుకోండి, అక్కడ కూడా మీ సమాధానం ఉండాలి కదా. ఎవరైనా అడిగిన అనుకోండి, ఆర్ఆర్ఆర్ నార్త్ ఏంది, సౌత్ ఏంది, ఈస్ట్ ఏంది, వెస్ట్ ఏంది, ఏది ఫస్ట్ స్టార్ట్ అయితే అది శుభం అనుకొని స్టార్ట్ చేయాలి కదా. మళ్ళీ ఈ ఆటంకాలు ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి జవాబు ఇవ్వగలిగితే మీరు చేసే పని సరైంది. వన్స్ RRR పనులు నార్త్ వెస్ట్ టు నార్త్ హైదరాబాద్లో స్టార్ట్ అయితే రియాల్టర్స్ రియల్ ఎస్టేట్ చచ్చుబడిన సౌత్ ఈస్ట్ ఆర్ఆర్ఆర్ పై వస్తాయా? ఇంకా పురుడు పోసుకొని ఫ్యూచర్ సిటీ వైపు వస్తాయా? ఇంకా ఆకలి కేకలేస్తున్న నల్గొండ హైవేపై వస్తాయా? ఇబ్రాంపట్నం వైపు వస్తాయా? వెస్ట్ హైదరాబాద్ నార్త్ హైదరాబాద్ పై వస్తాయా? అంటే you'll be forcing even south realtors to concentrate on north RRR. అంటే సౌత్ రియాల్టర్స్కి ఆప్షన్ లేకుండా సౌత్ వాళ్ళు నార్త్కి పోయి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఆర్ఆర్ఆర్ అక్కడే డెవలప్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడనే. అందరు దూకాదు అటువైపే. ఇటువైపు ఎందుకు దూకుతారు? ఇక్కడ ఏముంది? డెడ్ ఎండ్కి పోయిన ఫ్యూచర్ సిటీ, డెడ్ ఎండ్ ఉన్న శ్రీశైలం హైవే, అన్నీ డెడ్ ఎండ్లే. RRR డెత్ బెడ్ మీద ఉంది, ఫ్యూచర్ సిటీ డెడ్ ఎండే, శ్రీశైలం హైవే శ్రీశైలం దాకా పోతే అక్కడ డిండి దగ్గర డెడ్ ఎండే. మళ్ళీ కల్వకుర్తి నుంచి పోవాలి కర్నూలు దిక్కు. ఆ రోడ్ ఎప్పుడు అవుతుందో? అంటే ఈ కర్మ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు? అసలు సోయి ఉందా? సోమర్నా కొడుకులారా లేవండి, మందబుద్ధి యమునా కొడుకులారా, ఇది మీ మంచి కోసం చెప్తున్నా. నార్త్ ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చారు? సౌత్ ఆర్ఆర్ఆర్ సౌత్ ఈస్ట్ ఆర్ఆర్ఆర్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అవి ఎందుకు అధిగమించలేకపోతున్నారు? మీరు మొండి పట్టు పడితే నార్త్ హైదరాబాద్ లాగా సౌత్ ఈస్ట్ హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ కూడా డెవలప్ కావాలి కదా. అట్ ఎ టైం డెవలప్మెంట్ అయితే, అట్ ఎ టైం డెవలప్మెంట్స్ ఉంటే, అట్ ఎ టైం అక్కడ అభివృద్ధి కావడానికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చినట్టయితే. ఇప్పుడు నార్త్ హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఒక్కసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే మొత్తం ఫోకస్ రియల్ ఎస్టేట్, మొత్తం
మొత్తం ఆ నార్త్ వెస్ట్ రీజనల్ రింగ్ రోడ్ వైపు పోతుంది. మళ్ళీ ఈ సౌత్ ఈస్ట్, ఈ నల్గొండ హైవే, ఇబ్రాంపట్నము, ఈ శ్రీశైలం హైవే, ఈ శంషాబాదు చిన్న చూపుకు గురవుతాయి. ఎన్నిసార్లు ఇలా జరుగుతుంది? ఎందుకు అలా జరుగుతుంది? ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరంటే వెస్ట్ హైదరాబాద్లో మొత్తం ఆస్తులు ఇరుక్కపోయినట్టు. అది రిలీజ్ కాంది ఇక్కడ రారు వాళ్ళు. ఇక్కడ వచ్చేమన్నా ముందే మీరు మళ్ళీ ఆర్ఆర్ఆర్ నార్త్ వెస్ట్ హైదరాబాద్ డెవలప్ చేస్తా అంటే ఇంకా ఈ సౌత్ ఈస్ట్, సౌత్, ఈ ఈస్ట్ హైదరాబాద్ ఏం పాపం చేసుకున్నాయి? ఈ ప్రశ్న నేను అడగొద్దు, మీరు అడగాలరా సన్నాసుల్లా? మీకు బుద్ధి పనిచేయదురా? మీకు చెల్ల షర్ట్లు వేసుకోవడం, కూలింగ్ గ్లాస్ పెట్టుకోవడం, తిరగడం కార్లో, ఇది తప్ప మీకు బుద్ధి పనిచేయదురా? మీకోసమే తిడుతున్నాను. నాకు రూపాయి వచ్చేది లేదు, పోయేది లేదు. అంటే ఎటువంటి సన్నాసి నా కొడుకుల్లో ఈ రియల్ ఎస్టేట్కి టాపర్ ఇచ్చారు. ఒక ఏరియా డెవలప్ అవుతుందంటే ఎమ్మెల్యేస్ ప్రెషర్ వేయాలి. మరి ఇదే పాలసీ సేమ్ గవర్నమెంట్ సౌత్ ఈస్ట్ ఆర్ఆర్ఆర్పై ఎందుకు ఫోకస్ చేస్తలేదు? 3 సార్లు అలైన్మెంట్ చేసినా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈజీ కదా, చీప్ కదా, ల్యాండ్స్ ఇక్కడ అక్వైరీ కూడా చేసుకోవడం చీపు. నార్త్ వెస్ట్ కాస్ట్లీ. నార్త్ వెస్ట్ క్లియర్ అయినప్పుడు ఇది ఎందుకు అయితే లేదు అని అడగొద్దు. ఆ ప్రాబ్లమ్స్ ఏముంటే ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి డిస్కస్ చేయొద్దు. ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా సార్ట్అవుట్ చేయొద్దు. ఇది రియల్ ఎస్టేట్ సౌత్ ఈస్ట్ రియల్ ఎస్టేట్కే మంచిది కదా. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నా మంచి కోసం కాదు, మీ మంచి కోసం చెప్తాను. అసలు ఆ బ్రెయిన్లో ఏమన్నా ఏం తింటారా మీరు? బాగానే తింటారు కదా, చికెన్లు, మటన్లు, మందు కొడతారు అని చేస్తారు కదా. ఇంకేమైంది మీకు? ఈ చిన్న పాయింట్ బ్రెయిన్లో రాదురా మీకు? మన అదృష్టం ఏమంటే ఆర్ఆర్ఆర్ తిప్పలు పడుతుంది అన్ని చోట్ల. కానీ ప్రారంభం అయితే ఫస్ట్ నార్త్ వెస్ట్ హైదరాబాద్లో ప్రారంభం అయితే, అంటే సౌత్ ఈస్ట్ రీజనల్ రింగ్ రోడ్కి 20 years ప్లస్ అయితే కానీ మీకు మోక్షం లభించదు. కన్స్ట్రక్షన్ టైం సౌత్ ఈస్ట్ హైదరాబాద్ 7 to 10 years దాటిపోతుంది. చూడండి, 7 years దాటిపోతుంది. ఆ నార్త్ ఈస్ట్ హైదరాబాద్, నార్త్ వెస్ట్ హైదరాబాద్ మొత్తం డెవలప్ అయ్యి రియల్ ఎస్టేట్ అంతా అక్కడ సెట్ అయ్యి ఎవరికి ఆసక్తి మిగలేదు. ఇప్పుడు ఈ సౌత్ ఈస్ట్ రీజనల్ రింగ్ రోడ్పై ఎవరికి ఆసక్తి మిగలేదు. అది ఎప్పుడైతుందో ఏం కథో మన దారి మనం చూసుకుందామని అందరూ ఇడికి వచ్చేస్తారు. అంటే మళ్ళీ వెస్ట్ హైదరాబాద్ ఏ పాట పాడిందో ఏండ్ల కొద్దీ 7 ఏండ్లు 8 ఏండ్లు అదే మళ్ళీ అటువైపు పాట పాడుతుంది. ఇటువైపు చూసేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు, అడిగేవాడు లేడు. చవట దద్దమ్మలు. ఏరో పార్క్స్, ఫార్మా పార్క్స్, ఫార్మా సిటీ, ఫర్నిచర్ సిటీ, ఏఐ సిటీ అన్నిటి ఉన్న అల్లు నోట్ల శని ఉన్నట్టు రీజనల్ రింగ్ రోడ్ మొత్తం నార్త్ వెస్ట్ హైదరాబాద్లో డెవలప్ చేస్తే ఇంకా మళ్ళీ డెవలప్ అయ్యేది. వీళ్ళు ఎన్నిసార్లు ఫ్యూచర్ సిటీ అని మొత్తుకున్నా కుక్కలు దేకవు. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను, మీ సంక్షేమం కోరి చెప్తాను. ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్లో ఎలా రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ అవుతుందో సమాంతరంగా డెవలప్ కావాలి. అక్కడ 10 kilometers పడితే ఇక్కడ 10 kilometers వాడాలి, అక్కడ 20 kilometers పడితే ఇక్కడ 20 kilometers వాడాలి, ఇక్కడ 30 పడితే ఇక్కడ 30 పడాలి. అట్లా పోటీ పడి సేమ్ టైంలో 2 వైపులా కంప్లీట్ కావాలి. అయితేనే సమాంతరమైన డెవలప్మెంట్ అవుతుంది. లేకపోతే పక్షపాతం, నెపోటిజం, ఫేవరెటిజం, ఒకే వైపు మీ దృష్టి. అంటే ఓట్లు అయితే మీకు
సౌత్ హైదరాబాద్లో ఈస్ట్ హైదరాబాద్లో పడుతున్నాయి కదా. ప్రభుత్వం కూడా సౌత్ ఈస్ట్ హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తుంది కదా. అయినా ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ ఈ నార్త్ వెస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి నార్త్ హైదరాబాద్లో కంప్లీట్ అయ్యి ఈస్ట్కి టచ్ అవుతుందో అప్పటి వరకు ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అసలు చచ్చబడుతుంది. ఇది ఎలాంటి డెవలప్మెంట్? ఇది ఫ్యూచర్ సిటీకి దోహదపడుతుందా? ఒకసారి ఆలోచించండి. ఫ్యూచర్ సిటీకి చెంపదెబ్బ కొట్టినట్టుంటుంది. ఇప్పుడు నార్త్ వెస్ట్ హైదరాబాద్ ఫస్ట్ డెవలప్ అయితే పేరుకే సిటీ, మళ్ళీ డెవలప్మెంట్ రీజనల్ రింగ్ రోడ్ వైపు అటే అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఎవడు ఫస్ట్ స్టార్ట్ చేస్తాడో వానికి ప్రిఫరెన్స్ ఉంటుంది, ప్రీమియం వానికే పోతుంది. డెవలప్మెంట్ యాంగిల్లో చూస్తే ఫస్ట్ అక్కడనే పోతారు అందరు జనం. ఇక్కడేముంది కనుక దయచేసి అందరూ ఆలోచించండి, ప్రశ్నించండి. మీ మంచిగా చెప్తున్నారు. ఈ యాంగిల్లో ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? ఆలోచించారు కనుక. ఆలోచిస్తే ప్రెషర్ వేస్తే ఎందుకు సాధ్యం కాదు? ఈ సౌత్ రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ అయ్యి శాంక్షన్ అయ్యే వరకు నార్త్ పెండింగ్లో పెట్టాల్సిందే అని పట్టుబట్టింది అనుకోండి. ఎందుకు కాదు? చచ్చినట్టు సౌత్ రీజనల్ రింగ్ రోడ్ని డెవలప్ చేసే తిట్టారు. ఎందుకంటే రెండు సమాంతరంగా డెవలప్ అయితే మాత్రమే మాకు ఆమోదయోగ్యమైన రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని మీరు పట్టుబట్టింది అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది కన్విన్స్ చేసింది అనుకోండి. ఎందుకు కాదు? దయచేసి నేను చెప్పిన పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సౌత్ ఈస్ట్లో ఉన్న ప్రజాప్రతినిధులు, రియాల్టర్సు, రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్లు, పొలిటికల్ సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ విషయాన్ని గ్రహించి పట్టుబట్టి సమాంతరమైన రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ చేసే దాంట్లో గవర్నమెంట్పై ఒత్తిడి పెంచుతారు అని నమ్ముతూ మీరందరూ ఈ విషయం నమ్మాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటూ అత్యధికమైన లైక్లు ఇవ్వండి, షేర్ చేయండి. మీరు చెప్పలేని పదాలు, మీరు వాడలేని పదాలు, మీ వాడలేని భాష, మీకు అందని భాష నేను నా వీడియోల ద్వారా సరళంగా మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల మీ అంటే మీ ప్రాంత అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది అని స్పష్టంగా తెలియజేస్తూ మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్తూ 15,000 సబ్స్క్రైబర్స్ మీ కృషి వల్లే సాధ్యమైంది అని నేను నమ్ముతూ నమస్కారం.